తలుపు కట్టి మీ వాకిటిలోకి వచ్చి నేరుగా డోర్ డెలివరీ చేస్తారు అని చెప్పి కూడా మీ అందరికీ కూడా హామీ ఇస్తా ఉన్నా. ఈరోజు ప్రజలకు పక్కాగా రావాల్సిన ఏవి కూడా ప్రజలు దేహి అని అడగాల్సిన అవసరం లేకుండా పరిపాలన అన్నది అందిస్తామని చెప్పి మరొక్కసారి మీ అందరికీ కూడా నేను ఇవాళ హామీ ఇస్తా ఉన్నా. కులం చూడం, మతం చూడం, ప్రాంతం చూడం, వర్గం చూడం, రాజకీయాలు చూడం, పార్టీలు కూడా చూడము అని చెప్పి అర్హులైన ప్రతి ఒక్కరికి కూడా నా ప్రభుత్వంలో వాళ్ళందరూ కూడా నా వాళ్ళే అని చెప్పి నేను భావిస్తాను అని చెప్పి మనస్ఫూర్తిగా ముఖ్యమంత్రిగా నేను ఇవాళ మీ అందరికీ హామీ ఇస్తా ఉన్నాను. ప్రభుత్వం 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 జగనన్న ప్రభుత్వం ప్రభుత్వం ప్రభుత్వం. ప్రతి ప్రభుత్వ పథకము కూడా లంచాలకు తావు లేకుండా, రికమెండేషన్లకు తావు లేకుండా నేరుగా మీ ఇంటికి వచ్చి మీ తలుపు కట్టి మీ వాకిటిలోకి వచ్చి నేరుగా డోర్ డెలివరీ చేస్తారు అని చెప్పి కూడా మీ అందరికీ కూడా హామీ ఇస్తా ఉన్నా. ఈరోజు ప్రజలకు పక్కాగా రావాల్సిన ఏవి కూడా ప్రజలు దేహి అని అడగాల్సిన అవసరం లేకుండా పరిపాలన అన్నది అందిస్తామని చెప్పి మరొక్కసారి మీ అందరికీ కూడా నేను ఇవాళ హామీ ఇస్తా ఉన్నా. కులం చూడం, మతం చూడం, ప్రాంతం చూడం, వర్గం చూడం, రాజకీయాలు చూడం, పార్టీలు కూడా చూడము అని చెప్పి అర్హులైన ప్రతి ఒక్కరికి కూడా నా ప్రభుత్వంలో వాళ్ళందరూ కూడా నా వాళ్ళే అని చెప్పి నేను భావిస్తాను అని చెప్పి మనస్ఫూర్తిగా ముఖ్యమంత్రిగా నేను ఇవాళ మీ అందరికీ హామీ ఇస్తాను.
ఆశయాలను తల్లి విజయమ్మ ఆదర్శాలను పులికి పుచ్చుకున్నోడు వచ్చనా కొట్టండి జై జయను పేద గొప్ప భేదాలు ఎరుగడు కులం మతం అని కుళ్ళు చూపడు పేదోడంటే ప్రాణమిస్తడు కొట్టండి హారతులు యువరక్తము నాయకత్వం కదిలినదిగో మన యువ కిరణం అడుగడుగున అదే లక్ష్యం ఇది వైఎస్ఆర్ రక్తం పాట ఇస్తే తప్పని నైజం అడిమనెప్పుడు తిప్పని రోషం వేసే ప్రతి అడుగుల ఉంటని మహానేత నాయకత్వం జయ హో జయ హో జయ హో జయ జయ హో జగనన్న గర్భపాలన వర్ధిల్లు జన హృదయాల జయ హో జయ హో జయ హో జయ జయ హో జగనన్న గర్భపాలన వర్ధిల్లు జన హృదయాల తూర్పు కొండల్లో ఉదయించే సూర్యుడిలా అన్నొస్తున్నాడదిగో మన బ్రతుకులు మార్చేందుకిలా జన హృదయపు నేతానే జన జయ నీరాజనాలు అరిగో నీ ఆడపడుచులు పడుతున్నారు హారతులు జన హృదయపు నేతానే జన జయ నీరాజనాలు అరిగో నీ ఆడపడుచులు పడుతున్నారు హారతులు అలుపెరుగని యోధుడిని పయనంలో భవితకు ఇచ్చెను ధైర్యం రాజన్నే మళ్ళీ మా గడపకు వచ్చినట్టు ఉంది అలుపెరుగని యోధుడిని పయనంలో భవితకు ఇచ్చెను ధైర్యం రాజన్నే మళ్ళీ మా గడపకు వచ్చినట్టు ఉంది అన్నదాత గారో ప్రాణంగా చేనేతలకు చేయూతగా యువత భవిత మార్చే దిశలుగా సాగుతుంది తన పయనం ఆడపడుచులకు అండదండగా అణగారిన వర్గాల తోడుగా కార్మిక శ్రామిక సంక్షేమంకై పాటుపడితే తన ధ్యేయం రాష్ట్ర ప్రగతికే ప్రతి పోరాటం ప్రజల కొరకే తన ప్రతి పయనం వేసే ప్రతి అడుగులో ఉన్నది వెనుతిరగని నాయకత్వం ప్రజల కోసమే బ్రతికే వంశం మన వైఎస్ఆర్ కుటుంబం అదిగో మన జగన్మోహనుడి రాజకీయ ప్రస్థానం జయ హో జయ హో జయ హో జయ జయ హో జగనన్న గర్భపాలన వర్ధిల్లు జన హృదయాల జయ హో జయ హో జయ హో జయ జయ హో జగనన్న గర్భపాలన వర్ధిల్లు జన హృదయాల తూర్పు కొండల్లో ఉదయించే సూర్యుడిలా అన్నొస్తున్నాడదిగో మన బ్రతుకులు మార్చేందుకిలా భారతదేశంలో ఎన్నడూ లేని విధంగా మన ఆంధ్రప్రదేశ్లో ప్రజా పంపిణీ వ్యవస్థలో నాణ్యమైన మెరుగైన బియ్యం మొబైల్ వాహనం ద్వారా పంపిణీ కార్యక్రమంలో మన ముఖ్యమంత్రి గారు గౌరవనీయులు శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు వెహికల్స్ అన్నిటినీ క్షుణ్ణంగా పరిశీలించడం జరుగుతోంది. గౌరవ ముఖ్యమంత్రి గారు 3648 కిలోమీటర్ల పాదయాత్ర ద్వారా ప్రజా పంపిణీ వ్యవస్థలో కార్డుదారులు, ముఖ్యంగా రోజువారీ కూలీలు, వృద్ధులు, రోగులు పడుతున్నటువంటి కష్టాలను గమనించి ప్రస్తుత ప్రజా పంపిణీ వ్యవస్థలో సమూలంగా మార్పులను తీసుకువచ్చి ఇంటి వద్దకే రేషన్ సరుకులను సరఫరా చేయడం అనేటువంటి కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. మరి ఈ దిశగా మునుపెన్నడీ జరగని విధంగా నాణ్యమైన మెరుగైన స్వర్ణ రకం మధ్యస్థ సన్న బియ్యంను కార్డుదారుని ఇంటి వద్దనే మొబైల్ వాహనం ద్వారా పంపిణీ చేయటం లక్ష్యంగా సంవత్సరానికి 830 కోట్ల రూపాయలను అదనంగా వెచ్చించి ఈ పథకాన్ని రూపొందించడం జరిగింది. ఇప్పటి వరకు ప్రజా పంపిణీ వ్యవస్థలో కార్డుదారులకు పంపిణీ చేయబడుతున్నటువంటి బియ్యంలో నూకల శాతం, రంగు మారిన శాతం అధికంగా ఉండటం వల్ల కార్డుదారులు తినని బియ్యం రకాలు ఉండటం వలన ఎక్కువ శాతం మంది కార్డుదారులు బియ్యంను వినియోగించడం లేదు. మరి ఈ సమస్యకు పరిష్కారంగా కార్డుదారులు ఇష్టంగా తినగలిగేటువంటి నాణ్యమైన మెరుగైన స్వర్ణ రకం మధ్యస్థ సన్న బియ్యంను అందించాలని ప్రభుత్వం నిర్ణయం తీసుకోవడం జరిగింది. ఇందులో భాగంగా బియ్యం నాణ్యతపై ప్రజలలో గల తీవ్ర అసంతృప్తిని తొలగించి ఎక్కువ శాతం ప్రజలు ఇష్టంగా తినే స్వర్ణ రకం మధ్యస్థ సన్న బియ్యంను పంపిణీ చేయటంకు గాను పౌర సరఫరాల సంస్థ మొట్టమొదటిసారిగా బియ్యం సేకరణ సమయంలోనే సమూలమైన మార్పులను చేసి రైతుల దగ్గర ధాన్యం కొనుగోలు చేయ సమయంలోనే స్వర్ణ రకం సన్న బియ్యంనకు ప్రాముఖ్యత ఇచ్చి మిల్లింగ్ సమయంలోనే నూకలు 15%, దెబ్బతిన్న బియ్యం 1.5%నకు తగ్గించి మెరుగైన స్వర్ణ మధ్యస్థ రకం సాటెక్స్ బియ్యంను సేకరించి కార్డుదారులకు అందించడం జరుగుతోంది.
ఇంటి వద్దనే రేషన్ డెలివరీ అనేటువంటి గడప గడపకు రేషన్ పంపిణీ నూతన వాహనాల ప్రారంభోత్సవ కార్యక్రమంలో భాగంగా కీను అందజేయడం జరిగింది. వేదిక మీదకు సమీపిస్తున్నారు గౌరవ ముఖ్యమంత్రి గారు శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు. నేను విన్నాను, నేను చూశాను, నేను ఉన్నాను అంటూ పాదయాత్రలో చెప్పిన ప్రతి మాటను అక్షరాల చేసి చూపిస్తున్నారు ముఖ్యమంత్రి శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు. జనం ప్రభుత్వం ప్రభుత్వం జగనన్న ప్రభుత్వం ప్రభుత్వం రేషన్ షాపుల వద్ద క్యూ లైన్లకు స్వస్తి. ప్రతి ప్రభుత్వ పథకము కూడా లంచాలకు తావు లేకుండా, రికమెండేషన్లకు తావు లేకుండా నేరుగా మీ ఇంటికి వచ్చి మీ తలుపు కట్టి మీ వాకిటిలోకి వచ్చి నేరుగా డోర్ డెలివరీ చేస్తారు అని చెప్పి కూడా మీ అందరికీ కూడా హామీ ఇస్తా ఉన్నా. ఈరోజు ప్రజలకు పక్కగా రావాల్సిన ఏవి కూడా ప్రజలు ప్రతి దేశీయని అడగాల్సిన అవసరం లేకుండా కార్యక్రమాన్ని పరిపాలన అన్నది అందిస్తామని చెప్పి మరొకసారి మీ అందరికీ కూడా నేను ఇవాళ హామీ ఇస్తా ఉన్నా. కులం చూడం, మతం చూడం, ప్రాంతం చూడం, వర్గం చూడం, రాజకీయాలు చూడం, పార్టీలు కూడా చూడము అని చెప్పి అర్హులైన ప్రతి ఒక్కరికి కూడా నా ప్రభుత్వంలో వాళ్ళందరూ కూడా కావాలే అని చెప్పి మీ గడప వద్దకే మొబైల్ వాహనాలతో మీ ఇంటి వద్దకే మీ కళ్ళెదుటే సీల్ చేసిన బ్యాగును తెరిచి ప్రభుత్వం ప్రభుత్వం జగనన్న ప్రభుత్వం ప్రభుత్వం ప్రతి ప్రభుత్వ పథకము కూడా లంచాలకు తావు లేకుండా, రికమెండేషన్లకు తావు లేకుండా నేరుగా మీ ఇంటికి వచ్చి మీ తలుపు కట్టి మీ వాకిటిలోకి వచ్చి మైనారిటీ బెనిఫిషియరీస్ కు స్వయం ఉపాధి కల్పిస్తూ నిత్యావసర వస్తువుల పంపిణీ 9260 వెహికల్స్. మరి ఈ రోజు మన ముఖ్యమంత్రి గారు గౌరవనీయులు శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు జెండా ఊపి కార్యక్రమాన్ని ప్రారంభిస్తున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా ఏటా దాదాపు 830 కోట్ల రూపాయల అదనపు వ్యయంతో గుమ్మం వద్దనే మెరుగైన రేషన్ సరుకుల పంపిణీ. ఇందుకోసం 9260 మొబైల్ వాహనాలను మన ముఖ్యమంత్రి గారు జెండా ఊపి ప్రారంభిస్తున్నారు. మామ జగన్ మామ
ప్రభుత్వం ప్రభుత్వం జగనన్న ప్రభుత్వం ప్రభుత్వం ప్రతి ప్రభుత్వ పథకము కూడా లంచాలకు తావు లేకుండా, రికమెండేషన్లకు తావు లేకుండా నేరుగా మీ ఇంటికి వచ్చి, మీ తలుపు కట్టి, మీ వాకిటిలోకి వచ్చి నేరుగా డోర్ డెలివరీ చేస్తారు అని చెప్పి కూడా మీ అందరికీ కూడా హామీ ఇస్తా ఉన్నా. ఈరోజు ప్రజలకు పక్కాగా రావాల్సిన ఏవి కూడా ప్రజలు దేహి అని అడగాల్సిన అవసరం లేకుండా పరిపాలన అన్నది అందిస్తామని చెప్పి మరొక్కసారి మీ అందరికీ కూడా నేను ఇవాళ హామీ ఇస్తా ఉన్నా. కులం చూడం, మతం చూడం, ప్రాంతం చూడం, వర్గం చూడం, రాజకీయాలు చూడం, పార్టీలు కూడా చూడము అని చెప్పి అర్హులైన ప్రతి ఒక్కరికి కూడా నా ప్రభుత్వంలో వాళ్ళందరూ కూడా నా వాళ్ళే అని చెప్పి నేను భావిస్తాను అని చెప్పి మనస్ఫూర్తిగా ముఖ్యమంత్రి గారు ఇవాళ మీ అందరికీ హామీ ఇస్తా ఉన్నాను. ప్రభుత్వం ప్రభుత్వం జగనన్న ప్రభుత్వం ప్రభుత్వం ప్రతి ప్రభుత్వ పథకము కూడా లంచాలకు తావు లేకుండా, రికమెండేషన్లకు తావు లేకుండా నేరుగా మీ ఇంటికి వచ్చి, మీ తలుపు కట్టి, మీ వాకిటిలోకి వచ్చి నేరుగా డోర్ డెలివరీ చేస్తారు అని చెప్పి కూడా మీ అందరికీ కూడా హామీ ఇస్తా ఉన్నా. ఈరోజు ప్రజలకు పక్కాగా రావాల్సిన ఏవి కూడా ప్రజలు దేహి అని అడగాల్సిన అవసరం లేకుండా పరిపాలన అన్నది అందిస్తామని చెప్పి మరొక్కసారి మీ అందరికీ కూడా నేను ఇవాళ హామీ ఇస్తా ఉన్నా. కులం చూడం, మతం చూడం, ప్రాంతం చూడం, వర్గం చూడం, రాజకీయాలు చూడం, పార్టీలు కూడా చూడము అని చెప్పి అర్హులైన ప్రతి ఒక్కరికి కూడా నా ప్రభుత్వంలో వాళ్ళందరూ కూడా నా వాళ్ళే అని చెప్పి నేను భావిస్తాను అని చెప్పి మనస్ఫూర్తిగా ముఖ్యమంత్రి గారు ఇవాళ మీ అందరికీ హామీ ఇస్తా ఉన్నాను. ప్రభుత్వం ప్రభుత్వం జగనన్న ప్రభుత్వం ప్రభుత్వం ప్రతి ప్రభుత్వ పథకము కూడా లంచాలకు తావు లేకుండా, రికమెండేషన్లకు తావు లేకుండా నేరుగా మీ ఇంటికి వచ్చి, మీ తలుపు కట్టి, మీ వాకిటిలోకి వచ్చి నేరుగా డోర్ డెలివరీ చేస్తారు అని చెప్పి కూడా మీ అందరికీ కూడా హామీ ఇస్తా ఉన్నా. ఈరోజు ప్రజలకు పక్కాగా రావాల్సిన ఏవి కూడా ప్రజలు దేహి అని అడగాల్సిన అవసరం లేకుండా పరిపాలన అన్నది అందిస్తామని చెప్పి మరొక్కసారి మీ అందరికీ కూడా నేను ఇవాళ హామీ ఇస్తా ఉన్నా. కులం చూడం, మతం చూడం, ప్రాంతం చూడం, వర్గం చూడం, రాజకీయాలు చూడం, పార్టీలు కూడా చూడము అని చెప్పి అర్హులైన ప్రతి ఒక్కరికి కూడా నా ప్రభుత్వంలో వాళ్ళందరూ కూడా నా వాళ్ళే అని చెప్పి నేను భావిస్తాను అని చెప్పి మనస్ఫూర్తిగా ముఖ్యమంత్రి గారు ఇవాళ మీ అందరికీ హామీ ఇస్తా ఉన్నాను. ప్రభుత్వం ప్రభుత్వం జగనన్న ప్రభుత్వం ప్రభుత్వం
ప్రతి ప్రభుత్వ పథకము కూడా లంచాలకు తావు లేకుండా, రికమెండేషన్లకు తావు లేకుండా నేరుగా మీ ఇంటికి వచ్చి, మీ తలుపు కట్టి, మీ వాకిటిలోకి వచ్చి నేరుగా డోర్ డెలివరీ చేస్తారు అని చెప్పి కూడా మీ అందరికీ కూడా హామీ ఇస్తా ఉన్నా. ఈరోజు ప్రజలకు పక్కాగా రావాల్సిన ఏవి కూడా ప్రజలు దేహి అని అడగాల్సిన అవసరం లేకుండా పరిపాలన అన్నది అందిస్తామని చెప్పి మరొక్కసారి మీ అందరికీ కూడా నేను ఇవాళ హామీ ఇస్తా ఉన్నా. కులం చూడం, మతం చూడం, ప్రాంతం చూడం, వర్గం చూడం, రాజకీయాలు చూడం, పార్టీలు కూడా చూడము అని చెప్పి అర్హులైన ప్రతి ఒక్కరికి కూడా నా ప్రభుత్వంలో వాళ్ళందరూ కూడా నా వాళ్ళే అని చెప్పి నేను భావిస్తాను అని చెప్పి మనస్ఫూర్తిగా ముఖ్యమంత్రి గారు ఇవాళ మీ అందరికీ హామీ ఇస్తా ఉన్నాను. ప్రభుత్వం ప్రభుత్వం జగనన్న ప్రభుత్వం ప్రభుత్వం ప్రతి ప్రభుత్వ పథకము కూడా లంచాలకు తావు లేకుండా, రికమెండేషన్లకు తావు లేకుండా నేరుగా మీ ఇంటికి వచ్చి, మీ తలుపు కట్టి, మీ వాకిటిలోకి వచ్చి నేరుగా డోర్ డెలివరీ చేస్తారు అని చెప్పి కూడా మీ అందరికీ కూడా హామీ ఇస్తా ఉన్నా. ఈరోజు ప్రజలకు పక్కాగా రావాల్సిన ఏవి కూడా ప్రజలు దేహి అని అడగాల్సిన అవసరం లేకుండా పరిపాలన అన్నది అందిస్తామని చెప్పి మరొక్కసారి మీ అందరికీ కూడా నేను ఇవాళ హామీ ఇస్తా ఉన్నా. కులం చూడం, మతం చూడం, ప్రాంతం చూడం, వర్గం చూడం, రాజకీయాలు చూడం, పార్టీలు కూడా చూడము అని చెప్పి అర్హులైన ప్రతి ఒక్కరికి కూడా నా ప్రభుత్వంలో వాళ్ళందరూ కూడా నా వాళ్ళే అని చెప్పి నేను భావిస్తాను అని చెప్పి మనస్ఫూర్తిగా ముఖ్యమంత్రి గారు ఇవాళ మీ అందరికీ హామీ ఇస్తా ఉన్నాను. ప్రభుత్వం ప్రభుత్వం జగనన్న ప్రభుత్వం ప్రభుత్వం ప్రతి ప్రభుత్వ పథకము కూడా లంచాలకు తావు లేకుండా, రికమెండేషన్లకు తావు లేకుండా నేరుగా మీ ఇంటికి వచ్చి, మీ తలుపు కట్టి, మీ వాకిటిలోకి వచ్చి నేరుగా డోర్ డెలివరీ చేస్తారు అని చెప్పి కూడా మీ అందరికీ కూడా హామీ ఇస్తా ఉన్నా. ఈరోజు ప్రజలకు పక్కాగా రావాల్సిన ఏవి కూడా ప్రజలు దేహి అని అడగాల్సిన అవసరం లేకుండా పరిపాలన అన్నది అందిస్తామని చెప్పి మరొక్కసారి మీ అందరికీ కూడా నేను ఇవాళ హామీ ఇస్తా ఉన్నా. కులం చూడం, మతం చూడం, ప్రాంతం చూడం, వర్గం చూడం, రాజకీయాలు చూడం, పార్టీలు కూడా చూడము అని చెప్పి అర్హులైన ప్రతి ఒక్కరికి కూడా నా ప్రభుత్వంలో వాళ్ళందరూ కూడా నా వాళ్ళే అని చెప్పి నేను భావిస్తాను అని చెప్పి మనస్ఫూర్తిగా ముఖ్యమంత్రి గారు ఇవాళ మీ అందరికీ హామీ ఇస్తా ఉన్నాను. ప్రభుత్వం ప్రభుత్వం జగనన్న ప్రభుత్వం ప్రభుత్వం ప్రతి ప్రభుత్వ పథకము కూడా లంచాలకు తావు లేకుండా, రికమెండేషన్లకు తావు లేకుండా నేరుగా మీ ఇంటికి వచ్చి, మీ తలుపు కట్టి,
మీ వాకిటిలోకి వచ్చి నేరుగా డోర్ డెలివరీ చేస్తారు అని చెప్పి కూడా మీ అందరికీ కూడా హామీ ఇస్తా ఉన్నా. ఈరోజు ప్రజలకు పక్కగా రావాల్సిన ఏవి కూడా ప్రజలు దేహి అని అడగాల్సిన అవసరం లేకుండా పరిపాలన అన్నది అందిస్తామని చెప్పి మరొక్కసారి మీ అందరికీ కూడా నేను ఇవాళ హామీ ఇస్తా ఉన్నా. కులం చూడం, మతం చూడం, ప్రాంతం చూడం, వర్గం చూడం, రాజకీయాలు చూడం, పార్టీలు కూడా చూడము అని చెప్పి అర్హులైన ప్రతి ఒక్కరికి కూడా నా ప్రభుత్వంలో వాళ్ళందరూ కూడా నా వాళ్ళే అని చెప్పి నేను భావిస్తాను అని చెప్పి మనస్ఫూర్తిగా ముఖ్యమంత్రిగా నేను ఇవాళ మీ అందరికీ హామీ ఇస్తా ఉన్నాను. చేస్తాడంటే మాటిచ్చాడంటే నెరవేర్చును అంటే జనం ప్రభుత్వం ప్రభుత్వం జగనన్న ప్రభుత్వం ప్రభుత్వం ప్రతి ప్రభుత్వ పథకము కూడా లంచాలకు తావు లేకుండా, రికమెండేషన్లకు తావు లేకుండా నేరుగా మీ ఇంటికి వచ్చి మీ తలుపు కట్టి మీ వాకిటిలోకి వచ్చి నేరుగా డోర్ డెలివరీ చేస్తారు అని చెప్పి కూడా మీ అందరికీ కూడా హామీ ఇస్తా ఉన్నా. ఈరోజు ప్రజలకు పక్కగా రావాల్సిన ఏవి కూడా ప్రజలు దేహి అని అడగాల్సిన అవసరం లేకుండా పరిపాలన అన్నది అందిస్తామని చెప్పి మరొక్కసారి మీ అందరికీ కూడా నేను ఇవాళ హామీ ఇస్తా ఉన్నా. కులం చూడం, మతం చూడం, ప్రాంతం చూడం, వర్గం చూడం, రాజకీయాలు చూడం, పార్టీలు కూడా చూడము అని చెప్పి అర్హులైన ప్రతి ఒక్కరికి కూడా నా ప్రభుత్వంలో వాళ్ళందరూ కూడా నా వాళ్ళే అని చెప్పి నేను భావిస్తాను అని చెప్పి మనస్ఫూర్తిగా ముఖ్యమంత్రిగా నేను ఇవాళ మీ అందరికీ హామీ ఇస్తా ఉన్నాను. చేస్తాడంటే మాటిచ్చాడంటే నెరవేర్చును అంటే జనం ప్రభుత్వం ప్రభుత్వం జగనన్న ప్రభుత్వం ప్రభుత్వం ప్రతి ప్రభుత్వ పథకము కూడా లంచాలకు తావు లేకుండా, రికమెండేషన్లకు తావు లేకుండా నేరుగా మీ ఇంటికి వచ్చి మీ తలుపు కట్టి మీ వాకిటిలోకి వచ్చి నేరుగా డోర్ డెలివరీ చేస్తారు అని చెప్పి కూడా మీ అందరికీ కూడా హామీ ఇస్తా ఉన్నా. ఈరోజు ప్రజలకు పక్కగా రావాల్సిన ఏవి కూడా ప్రజలు దేహి అని అడగాల్సిన అవసరం లేకుండా పరిపాలన అన్నది అందిస్తామని చెప్పి మరొక్కసారి మీ అందరికీ కూడా నేను ఇవాళ హామీ ఇస్తా ఉన్నా. కులం చూడం, మతం చూడం, ప్రాంతం చూడం, వర్గం చూడం, రాజకీయాలు చూడం, పార్టీలు కూడా చూడము అని చెప్పి అర్హులైన ప్రతి ఒక్కరికి కూడా నా ప్రభుత్వంలో వాళ్ళందరూ కూడా నా వాళ్ళే అని చెప్పి నేను భావిస్తాను అని చెప్పి మనస్ఫూర్తిగా ముఖ్యమంత్రిగా నేను ఇవాళ మీ అందరికీ హామీ ఇస్తా ఉన్నాను. చేస్తాడంటే మాటిచ్చాడంటే నెరవేర్చును అంటే జనం ప్రభుత్వం ప్రభుత్వం జగనన్న ప్రభుత్వం ప్రభుత్వం ప్రతి ప్రభుత్వ పథకము కూడా లంచాలకు తావు లేకుండా, రికమెండేషన్లకు తావు లేకుండా నేరుగా మీ ఇంటికి వచ్చి మీ తలుపు కట్టి మీ వాకిటిలోకి వచ్చి నేరుగా డోర్ డెలివరీ చేస్తారు అని చెప్పి కూడా మీ అందరికీ కూడా హామీ ఇస్తా ఉన్నా. ఈరోజు ప్రజలకు పక్కగా రావాల్సిన
ఏవి కూడా ప్రజలు దేహి అని అడగాల్సిన అవసరం లేకుండా పరిపాలన అన్నది అందిస్తామని చెప్పి మరొక్కసారి మీ అందరికీ కూడా నేను ఇవాళ హామీ ఇస్తా ఉన్నా. కులం చూడం, మతం చూడం, ప్రాంతం చూడం, వర్గం చూడం, రాజకీయాలు చూడం, పార్టీలు కూడా చూడము అని చెప్పి అర్హులైన ప్రతి ఒక్కరికి కూడా నా ప్రభుత్వంలో వాళ్ళందరూ కూడా కావాలే అని చెప్పి నేను భావిస్తాను అని చెప్పి మనస్ఫూర్తిగా ముఖ్యమంత్రి గారు ఇవాళ మీ అందరికీ హామీ ఇస్తా ఉన్నాను. జనం ప్రభుత్వం ప్రభుత్వం జగనన్న ప్రభుత్వం ప్రభుత్వం ప్రతి ప్రభుత్వ పథకము కూడా లంచాలకు తావు లేకుండా, రికమెండేషన్లకు తావు లేకుండా నేరుగా మీ ఇంటికి వచ్చి మీ తలుపు కట్టి మీ వాకిటిలోకి వచ్చి నేరుగా డోర్ డెలివరీ చేస్తారు అని చెప్పి కూడా మీ అందరికీ కూడా హామీ ఇస్తా ఉన్నా ఈరోజు. ప్రజలంటే ప్రాణం, అభివృద్ధే ధ్యేయం, జనహితమే కోరే తండ్రిని మించాడే. జనమందరి క్షేమం జగనన్నకు ముఖ్యం, మాటిచ్చాడంటే అది చేస్తాడంతే. మన రేపటి ఉదయానికి తగుబాటని వేసి మన కోసం నడిచొచ్చే జననేతగా, మన రేపటి ఉదయానికి తగుబాటని వేసి మన కోసం నడిచొచ్చే జననేతగా. మన ఇంటికి పెద్దన్నై బాధ్యత మోస్తున్నాడు జగనన్న. జగనన్న మనసున్న నాయకుడు, రాజన్న వారసుడు జగనన్న. జగనన్న చేసే పనిని కూటి కోసమే వదులుకొని, రేషన్ సరుకుల కోసం ఎందరో క్యూలో నిలబడి చూస్తుంటే, నాసిగా ఉండే నూకలు ఉండే బియ్యమే వాళ్లకు తగదంటూ వాలంటీర్లతో లక్షల ప్రజలకు కష్టం భారం తగ్గిస్తూ, నాణ్యమైన సాటెక్స్ బియ్యాన్నే గడప గడపకి పంపిస్తూ, మంచి భోజనం ప్రజల హక్కనే తండ్రి మాటనే తాను పాటిస్తూ, మన ఇంటికి పెద్దన్నై బాధ్యత మోస్తున్నాడు జగనన్న. జగనన్న మనసున్న నాయకుడు, రాజన్న వారసుడు జగనన్న. జగనన్న మన ఇంటికి పెద్దన్నై బాధ్యత మోస్తున్నాడు జగనన్న. జగనన్న మనసున్న నాయకుడు, రాజన్న వారసుడు జగనన్న. జగనన్న పైగా నిరుద్యోగులకు ఉపాధి గౌరవం కల్పిస్తూ, ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ వాళ్లకు ఆర్థిక సంస్థల సహకారంతో, రాయితీలతో బ్యాంకు లోన్లతో వాహనాలను అందిస్తూ, ఇంటి వద్దకే రేషన్ పంపే సరికొత్త చరిత్రనే సృష్టిస్తూ, రాజన్న
ఆశయాల సాకారంతో ప్రజల కోసమే పనిచేస్తూ యువజనులకు, శ్రామికులకు, రైతులకు, మహిళలకు అందరికీ తోడుంటూ మన ఇంటికి పెద్దన్నై బాధ్యత మోస్తున్నాడు జగనన్న. జగనన్న మనసున్న నాయకుడు, రాజన్న వారసుడు జగనన్న. జగనన్న మన ఇంటికి పెద్దన్నై బాధ్యత మోస్తున్నాడు జగనన్న. జగనన్న మనసున్న నాయకుడు, రాజన్న వారసుడు జగనన్న. జగనన్న తరాలు మారుతా ఉన్నా కూడా నిరుపేదలు తలరాతలు మాత్రం మారలేదు. ఇంకా వారి కుటుంబాలలో చదువుల దీపాలను వెలిగిస్తేనే ఈ తరంతో పాటు రాబోయే తరాలకు కూడా వారి తలరాతలు కూడా మారుతాయి. నా రాష్ట్రంలో మన పిల్లలకు నేనిచ్చే ఆస్తి ఏదైనా ఉంటుంది అనంటే అది చదువే అని చెప్పి గర్వంగా కూడా ఈ వేదిక మీద నుంచి చెప్పాను అని చెప్పి కూడా సగర్వంగా చెప్తా ఉన్నాను. అమ్మ ఒడి అనే
ప్రభుత్వం జగనన్న ప్రభుత్వం ప్రభుత్వం ప్రజా ప్రభుత్వం ప్రభుత్వం ప్రగతొకటే లక్ష్యం ఒకటే లక్ష్యం వైఎస్ఆర్ ఆశయ సాధనకై ఆంధ్రప్రదేశ్ కీర్తిని పెంచుటకై ప్రతిదినం శ్రమిస్తున్నది మన ప్రభుత్వం ప్రభుత్వం జనం కోరి గెలిపించుకున్న మన జగన్ నాయకత్వం జనం ప్రభుత్వం 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 జగనన్న ప్రభుత్వం 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 ప్రజా ప్రభుత్వం 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 ప్రగతొకటే లక్ష్యం ఒకటే లక్ష్యం ఒకటే లక్ష్యం నీకే సాధ్యమయా రాజన్న పాలన విజయమతనయ అగ్రిగోల్ బాధితులకు బాసటగా నిలిచామయా నీకే సాధ్యమయా రాజన్న పాలన విజయమతనయ ఆర్టీసీ కార్మికులకు దైవంగా మారావయా భవిత మారింది రైతు భరోసా పథకంతో ప్రతి రైతు మనసు మురిసింది అవ్వదాతలకు పెంచిన పెన్షన్ ఆసరాగా నిలిచింది కిడ్నీ వ్యాధి బాధితులకు 10,000 ఊరటిచ్చింది ఆటో కార్మిక సోదరులకు ప్రతి ఏటా 10,000 హోంగార్డుల వేతనాలు పెరిగాయి 21,000 ఆశా వర్కర్ల ఆశలకు ఓ ధైర్యమిచ్చే ప్రభుత్వం పారిశుద్ధ కార్మికుల గుండెల్లో నిలిచిపోయే మన జగన్ ప్రభుత్వం జనం ప్రభుత్వం 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 జగనన్న ప్రభుత్వం 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 ప్రజా ప్రభుత్వం 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 ప్రగతొకటే లక్ష్యం ఒకటే లక్ష్యం ఒకటే లక్ష్యం 75% స్థానికులకి ఉద్యోగ అవకాశం 50% మహిళలకు రిజర్వేషన్ల రూపకల్పనం నాడు నేడు మనబడి భావితరాలకు బంగారు పథకం అందరితో జన కష్టాల్ని తీర్చకదిలే అధికార యంత్రాంగం చెప్పాడంటే చేస్తాడంటే మాటిచ్చాడంటే నెరవేర్చును అంతే మధ్యముపై మొదలైన యుద్ధం విజయదారులను చూపే 1000 దాటితే ఆరోగ్యశ్రీ ఎందరికో దైవమయ్యే పేదలకిచ్చే పక్కా ఇల్లు సొంతింటి కలను తీర్చే అమ్మఒడి పథకం ద్వారా ప్రతి అమ్మ కష్టాలు తీరే చేనేతలకు ప్రతి ఏటా 24,000 సహాయం ప్రతి మహిళకు అందనుంది వైఎస్ఆర్ ఆసరా పథకం కానుకతో ప్రతి పేదింటికి పెద్దయ్యను మన ప్రభుత్వం యుద్ధ ప్రతిపాదనలతో జన కళ్ళను తీసుకొస్తోంది జగన్ ప్రభుత్వం జనం ప్రభుత్వం 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 జగనన్న ప్రభుత్వం 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 ప్రజా ప్రభుత్వం 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 ప్రగతొకటే లక్ష్యం ఒకటే లక్ష్యం ఒకటే లక్ష్యం మళ్ళీ పేద విద్యార్థులకు ఫీజు రియంబర్స్మెంట్ అంట 108-104 ప్రతి మండలానికి ఒకటంట నామినేటెడ్ పోస్టుల్లో 50% రిజర్వేషన్లు ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీల అభ్యున్నతి కంట వైఎస్ఆర్ బీమా పథకం 0 వడ్డీకే రుణాల విప్లవ ప్రభుత్వ ఉద్యోగుల సంక్షేమం కాంట్రాక్టు ఉద్యోగుల భవితవ్యం దళిత కార్పొరేషన్లకు నిధులు మత్స్యకారులకు అందిన వరములు అవినీతి రహిత పాలనతో పరుగులు 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 తీసే జగన్ ప్రభుత్వం
10 ఏళ్లుగా నా రాజకీయ జీవితంలో 3648 కిలోమీటర్ల పాదయాత్రలో మీ కష్టాలను నేను చూశాను, మీ బాధలు నేను విన్నాను. మీ అందరికీ నేను ఇవాళ చెప్తా ఉన్నాను, నేను ఉన్నాను అని మీ అందరికీ కూడా నేను ఇవాళ చెప్తా ఉన్నాను. సాహో యువజన శ్రామిక రైతు సంక్షేమ పాలకుడా, సాహో కనివిని ఎరుగని పాలన చూపుతున్న నాయకుడా, ఈ సంకల్పానికి జయ హో అని సకల జనుల హృదయం, ఈ నవరత్నాలతో బాగుపడేసి మాంత్ర కరువు ప్రాంతం, ధర్మ రక్షణకి దుష్ట శిక్షణకి జన్మించినావ జగన్మోహన్. సాహో 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 మా ధైర్యం స్థైర్యం నీవే జయ హో. సాహో 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 జన ధైర్యం స్థైర్యం నీవే జయ హో. రాజకీయమనే పొలముల పెరిగిన కలుపును తీసిన శ్రామికుడా, రాష్ట్ర ప్రజల బ్రతుకుల్లో మళ్ళీ వెలుగులు నింపిన నాయకుడా, జనహితమే నీ అభిమతమంటూ సాగుతున్న యువ పాలకుడా, నవ్యాంధ్రను నవరత్న కాంతులతో ఆదుకున్న మహోన్నతుడా, భరతమాత గర్విస్తున్నదయా ఈ పాలన మోహమని, తెలుగు తల్లి సంతోషించినయా ఈ పాదము తను మోసెనని, సకల జనుల సంక్షేమమే నీ ధ్యేయమంటూ జీవిస్తున్నావు. సాహో 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 మా ధైర్యం స్థైర్యం నీవే జయ హో. సాహో 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 జన ధైర్యం స్థైర్యం నీవే జయ హో. ఇస్తే మాట తిరుగుండదు, వేస్తే అడుగు అదురుండదు, చేసే పనిలో బెదురుండదు, ఆ ధైర్యం శౌర్యం జగతికి సొంతం. సాహో 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 ఓ విద్యా వికాస వనమును నాటి సాగు చేస్తున్న పాలకుడా, ఉద్యోగవకాశాల కూపిరిగా నవ్యాంధ్రను మార్చావుగా, ఆరోగ్యశ్రీకి ఆయువు పోసి ఊపిరైన యువ పాలకుడా, వ్యవసాయం నీ సాయం పొంది రైతుల అండగా నిలిచెనయా, వృద్ధాప్యం నిన్ను కొలుస్తున్నది, చివరి దశల తోడుంటివని, స్త్రీలోకం నిన్ను పూజిస్తున్నది, తండ్రి వలె చూస్తున్నవని, అన్న రాజన్న కన్న కలలకు ప్రాణం పోసెను నీ పాలన. సాహో 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 మా ధైర్యం స్థైర్యం నీవే జయ హో. సాహో 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 జన ధైర్యం స్థైర్యం నీవే జయ హో. మీ బాధలు నేను విన్నాను, రక్షణకి దుష్ట శిక్షణకి జన్మించినావ జగన్మోహన్. సాహో సాహో సాహో
అభిమతమంటూ సాగుతున్న యువ పాలకుడా నవ్యాంధ్రను నవరత్న కాంతులతో ఆదుకున్న మహోన్నతుడా భరతమాత గర్విస్తున్నదయా నీ పాలన మోహమని తెలుగు తల్లి సంతోషించినయా నీ పాదము తను మోసెనని సకల జనుల సంక్షేమమే నీ ధ్యేయమంటూ జీవిస్తున్నావు సాహో 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 మా ధైర్యం స్థైర్యం నీవే జయ హో సాహో సాహో రే సాహో సాహో రే సాహో జన ధైర్యం స్థైర్యం నీవే జయ హో ఇస్తే మాట తిరుగుండదు వేస్తే అడుగు అదురుండదు చేసే పనిలో బెదురుండదు ఆ ధైర్యం శౌర్యం జగతికి సొంతం సాహో 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 ఓ విద్యా వికాస వనమును నాటి సాగు చేస్తున్న పాలకుడా ఉద్యోగవకాశాల కూపిరిగా నవ్యాంధ్రను మార్చావునా ఆరోగ్యశ్రీకి ఆయువు పోసి ఊపిరైన యువ పాలకుడా వ్యవసాయం నీ సాయం పొంది రైతుల అండగా నిలిచెనయా వృద్ధాప్యం నిన్ను కొలుస్తున్నది చివరి దశల తోడుంటివని స్త్రీలోకం నిన్ను పూజిస్తున్నది తండ్రి వలె చూస్తున్నవని అన్న రాజన్న కన్న కలలకు ప్రాణం పోసెను నీ పాలన సాహో 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 మా ధైర్యం స్థైర్యం నీవే జయ హో సాహో సాహో రే సాహో సాహో రే సాహో జన ధైర్యం స్థైర్యం నీవే జయ హో ఈ సంకల్పానికి జయ హో అని సకల జనుల హృదయం ఈ నవరత్నాలతో బాగుపడేసి